ఇతరుల విజయాన్ని చూసి మీ హృదయం కాలుతుందా? ఎవరైనా ఎదిగితే మీకు అసౌకర్యంగా అనిపిస్తుందా? వారి దగ్గర ఉన్న దీవెనలను చూసి ఇది ఎందుకు అతనికి వచ్చింది, నాకు ఎందుకు రాలేదు అని మీకు మనసులో అనిపిస్తుందా? అయితే జాగ్రత్త, అది ఒక ప్రమాదకరమైన ఆత్మవ్యాధి, హసద్, అసూయ. ఇది బయట కనిపించదు, కానీ హృదయాన్ని లోపల నుండి తినేస్తుంది, మనసుకు శాంతి ఇవ్వదు, జీవితం మొత్తం బాధతో నింపేస్తుంది. హసద్ అంటే ఇతరుల దగ్గర ఉన్న దీవెన, సంపద, గౌరవం, జ్ఞానం, అందం, ఉద్యోగం లేదా పిల్లల విజయాలు ఇవి పోవాలని కోరుకోవడం. ఇది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి హసద్, నాశకర అసూయ, వారికి ఉన్న దీవెన పోవాలని కోరుకోవడం. రెండోది గిబ్తా అంటే హలాల్ ఆశ, అంటే వారి దగ్గర ఉన్న మంచిని చూసి అల్లా అతనికి ఇచ్చినట్లే నాకు కూడా ఇవ్వు అని కోరుకోవడం. దీన్నే గిబ్తా అని అంటారు. ఇది హలాల్, కానీ హసద్ అయితే హరాం. ఖురాన్ మనకు స్పష్టంగా హెచ్చరిస్తుంది, వమిన్ షర్రి హాసిదిన్ ఇదా హసద్, అసూయ పడే వారి అసూయ నుండి నేను శరణు కోరుతున్నాను. సూరే అల్ ఫలక్ సూర నంబర్ 113 ఆయత్ నంబర్ 5. అంటే అల్లా స్వయంగా అసూయ నుండి రక్షణ కోరమని చెప్పాడు. ఎందుకంటే ఇది చిన్న లోపం కాదు, ఇది ఒక ప్రమాదకరమైన ఆత్మ విషం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అసూయ మంచి పనులను అగ్ని చెక్కను కాల్చినట్లు కాల్చేస్తుంది. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 4903. అంటే మీరు ఎంత మంచి పనులు చేసినా, నమాజ్ చదివినా, సదకా ఇచ్చినా, ఉపవాసం ఉన్నా, మీ హృదయంలో హసద్ ఉంటే అది మీ పుణ్యాలను కాల్చేస్తుంది. ఇదే శైతాన్ చేసిన మొదటి పాపం కూడా. ఆదం అలైహిస్సలాం పట్ల అసూయ. అల్లా ఆదామును గౌరవించినప్పుడు ఇబ్లీస్ అసూయతో తలవంచలేదు. ఆ అసూయ అతన్ని అల్లా ఆజ్ఞను తిరస్కరించే స్థితికి తీసుకెళ్లిపోయింది. అందుకే చిన్న అసూయ కూడా పెద్ద పాపాలకు దారి తీస్తుంది. హసద్ కేవలం వ్యక్తిని మాత్రమే కాదు, సమాజాన్ని కూడా పాడు చేసేస్తుంది. స్నేహాలు విరిగిపోతాయి, కుటుంబాలు చెడిపోతాయి, సహోదరులు శత్రువులు అవుతారు. యూసుఫ్ అలైహిస్సలాం కథలో ఆయన సహోదరులు అసూయ వల్ల ఆయనను బావిలో పడేశారు, తండ్రికి అబద్ధం చెప్పారు, కుటుంబాన్ని బాధలకు నెట్టేశారు. ఇది అన్నీ ఒకే కారణం వల్ల జరిగేవి, అదే హసద్. మన జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాం, ఒక వ్యక్తి ఎదిగితే ఇంకొకరు అతన్ని దిగజార్చాలని ప్రయత్నిస్తారు, ఒకరు విజయం సాధిస్తే ఇంకొకరు అతనిపై చెడు మాటలు చెప్తారు. ఇవన్నీ హసద్ లక్షణాలు. హసద్ హృదయంలో ఎలా పుడుతుందంటే, మొదట అల్లా నిర్ణయంపై అసంతృప్తి, రెండవది ఇతరులతో పోల్చుకోవడం, కంపారిజన్, మూడవది అహంకారం, నాలుగవది కృతజ్ఞత లేకపోవడం. హసద్ అంటే అసూయ ఉన్నవాడు ఇలా అనుకుంటాడు, అల్లా ఎందుకు అతనికి ఇచ్చాడు, నాకెందుకు ఇవ్వలేదు. ఇది అల్లా హిక్మత్ పై ప్రశ్నించడం లాంటిది. కానీ గుర్తుంచుకోండి, రిజక్ అంటే ఉపాధి మరియు గౌరవం, విజయాలు ఇవన్నీ అల్లా చేతిలో ఉన్నాయి. ఖురాన్ చెబుతుంది, మేము వారి మధ్య జీవనోపాధిని విభజించాము. సూరే అజ్-జుఖ్రూఫ్ సూర నంబర్ 43 ఆయత్ 32. అంటే ప్రతి ఒక్కరికి అల్లా తన హిక్మత్ ప్రకారం ఇస్తాడు. హసద్కు చికిత్స కూడా ఉంది. మొదట కృతజ్ఞత, శుక్ర్. మీ దగ్గర ఉన్న దీవెనలను గుర్తు చేసుకోండి. ఆరోగ్యం, కుటుంబం, ఆహారం, ఈమాన్, ఇవి ఎంత గొప్ప దీవెనలని ఆలోచించండి. అల్లా వారికి ఇవ్వని నాకు ఇచ్చేశాడు కదా అని ముందుగా మీరు భావించండి. ఇక ఖురాన్ చెబుతుంది, మీరు కృతజ్ఞత చెప్పితే నేను పెంచుతాను. సూరే ఇబ్రాహీం సూర నంబర్ 14 ఆయత్ నంబర్ 7. కాబట్టి అల్లా ఏదైతే మీకు ఇచ్చాడో దాని పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి. కృతజ్ఞత చెప్పేవాడికి అల్లా మరింత ఇస్తాడు. ఇక రెండవది దువా చేయండి. ఎవరిని చూసి అసూయ వస్తుందో వారి కోసం మంచి దువా చేయండి. యా అల్లా వారికి ఇంకా మంచినివ్వు, నాకు కూడా హలాల్గా ఇవ్వు అని. ఇది హృదయాన్ని శుభ్రం చేసేస్తుంది. ఇక మూడవది హసద్ బదులు గిబ్తా అలవాటు చేసుకోండి. ఇతరుల విజయాన్ని చూసి బాధపడకండి, దాన్ని ప్రేరణగా తీసుకోండి. ఇక నాలుగవది అల్లా ఇచ్చిన దానితో సంతోషంగా ఉండండి. ఎందుకంటే సంతోషం ఉన్న హృదయంలో హసద్ ఉండదు కాబట్టి. సోదరులారా, హసద్ అంటే అసూయ ఒక మంట. అది ముందు మీ హృదయాన్ని కాల్చేస్తుంది, తర్వాత మీ సంబంధాలను కాల్స్తుంది, చివరికి మీ ఆచరణను కాల్చేస్తుంది. ఇతరుల విజయంతో బాధపడకండి, అల్లా ఇచ్చిన దానితో సంతోషించండి. గుర్తుంచుకోండి, అసూయ పడేవాడు ఎప్పటికీ శాంతి పొందడు, కృతజ్ఞత గలవాడు ఎప్పటికీ బరకత్ పొందుతూ ఉంటాడు. మన ఇతరుల విజయాన్ని చూసి బాధపడకుండా వారి కోసం మంచి దువా చేసే హృదయం కలిగి ఉండాలి. అల్లా మన హృదయాలను హసద్ నుండి శుభ్రం చేయుగాక. మనలో ప్రేమ, సంతోషం, కృతజ్ఞత నింపుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది.
మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.